ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. నేను ఇంతకుముందు వీడియోలో వర్గారోహణం గురించి చెప్పాను కదా. సో వర్గాలు మొత్తం కూడా 8కి 8 దిక్కులు అనేవి ఉంటాయి, అలాగే అధిపతులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మనము వర్గాల్ని బేస్ చేసుకొని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. ప్రతి దిక్కుకి ఎదురు దిక్కులు అనేవి ఉంటాయి. సపోజ్ తూర్పుకి ఎదురు పశ్చిమం, దక్షిణానికి ఎదురు ఉత్తరం, వాయవ్యంకి ఎదురు ఆగ్నేయం, తర్వాత ఈశాన్యంకి ఎదురు నైరుతి, ఇలా అనేవి ఉంటాయి కదా. సో ఇక్కడ తూర్పు గరుత్మంతుడు అధిపతి, పశ్చిమంకి పాము. సో ఇక్కడ పాము గరుత్మంతుడు బద్ధ శత్రువులుగా మనం చెప్తుంటాం. అయినప్పటికీ కూడా లోక ప్రసిద్ధి అయిన గరుత్మంతుడు అనేవాడు బలవంతుడు అని మనం చెప్తాం కాబట్టి సో ఇక్కడ శత్రుత్వం అన్నది ఇక్కడ మనము క్యాన్సిల్ అన్నది అవుతుంది. అంటే శత్రుత్వం అన్నది ఇక్కడ మనము ఇక్కడ లెక్కల్లోకి తీసుకోకూడదని చెప్తాం అన్నమాట. అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను, వర్గాలు మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మన వర్గం నుంచి 5వ వర్గం అన్నది శత్రుత్వం వహిస్తుంది అని. అయినప్పటికీ కూడా శత్రుత్వం వహించినా కూడా ఎప్పుడైతే శత్రువుల కన్నా మన దగ్గర పవర్ ఉంటుందో, శత్రువుల కన్నా మన దగ్గర బలం అన్నది ఎక్కువగా ఉంటుందో ఆ శత్రుత్వం అంతా కూడా కొట్టుకొని వెళ్ళిపోతుంది. సో ఎటువంటి సందేహం లేకుండా ఆ శత్రువర్గంలో మనము గృహ నిర్మాణం అన్నది చేయొచ్చు. మీకు మొత్తం మనకి చెప్పాను, ఇప్పుడు ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క ఎదురు దిక్కులు అనేవి మొత్తం కూడా ఉంటాయి కదా. తూర్పుకి ఎదురుగా పడమర అనేది ఉంటుంది, అలాగే పశ్చిమ దిక్కుకి పాము అన్నది అధిపతి, తూర్పుకి గరుత్మంతుడు అన్నది అధిపతి అని చెప్తున్నాం కదా. సో ఈ రెండు కూడా బద్ధ శత్రువులు, ఎప్పుడు కూడా విరోధములు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ఫస్ట్ ఎవరైతే గృహ నిర్మాణం చేయాలి అని అనుకున్నారో వాళ్ళు ముందు వాళ్ళ అక్షరం అన్నది ఏ వర్గానికి చెందింది అన్నది వాళ్ళు చూసుకోవాలి. వర్గాలు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. సో వాళ్ళ పేరు మీద వాళ్ళ మొదటి అక్షరం అన్నది ఏ వర్గానికి చెందిందో అది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. తర్వాత అక్కడి నుంచి 5వ వర్గం అన్నది వాళ్ళకి శత్రువర్గం అన్నది అవుతుంది. సో ఆ శత్రువర్గం అన్నది విడిచిపెట్టి తర్వాత వాళ్ళకి ఏది సరిపోతుందో మిత్రవర్గ దిక్కులో అక్కడ ఈ స్థలం కొనుగోలు కానీ లేదంటే నిర్మాణం కానీ చేయొచ్చు అనమాట. సో ఇంతకుముందు చెప్పాను, ఎవరైతే పలానా పేరు మీద గృహ నిర్మాణం కానీ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ వర్గం నుంచి 5వ వర్గం అన్నది శత్రుత్వం అన్నది వహిస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది విషయం ఏంటంటే, ఎప్పుడైనా కదా శత్రువు మనకంటే అంటే మన సైడ్ బలం ఎక్కువగా ఉంది, మన సైడ్ పవర్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్నప్పుడు శత్రుత్వం అన్నది మనం ఇక్కడ లెక్కల్లోకి తీసుకోకూడదన్నమాట. సో మీకు ఒక ఉదాహరణ అన్నది చెప్తాను. ఉమాదేవి అంటే ఆ వర్గానికి చెందింది. సో ఉమాదేవి గృహం కొనుగోలు చేయాలని అనుకుంటుంది. ఉమాదేవి ఆ వర్గానికి చెందింది, దిక్కు తూర్పు దిక్కు, అధిపతి గరుత్మంతుడు. సో ఇక్కడ ఉమాదేవి అనే ఆవిడ తూర్పు దిక్కుకి, గరుత్మంతుడు అధిపతి కాబట్టి తావర్గం కాబట్టి ఇక్కడి నుంచి మనం ఉమాదేవి ఆ వర్గము, తూర్పు దిక్కు, అధిపతి గరుత్మంతుడు కాబట్టి ఇక్కడి నుంచి కౌంటింగ్ చేసినప్పుడు 5వ వర్గం అన్నది తావర్గం అవుతుంది, అధిపతి పాము. ఎలాగో మనం ఇక్కడ చూద్దాం. ఉమాదేవి అంటే ఇక్కడ ఆ లైన్లో వస్తుంది కదా, ఈ అనే లైన్లో వస్తుంది కాబట్టి ఉమాదేవి ఆ వర్గానికి చెందింది. ఇక్కడ నుంచి మనం కౌంటింగ్ చేసినప్పుడు 1 2 3 4 5 అంటే పశ్చిమం తావర్గం అవుతుంది, పాము అన్నది అవుతుంది. అయితే ఎదురెదురు తూర్పు పశ్చిమం. సో ఉమాదేవి అనే ఆవిడకి పశ్చిమం అన్నది శత్రువర్గంగా మనం భావిస్తున్నాము. అయినప్పటికీ కూడా నేను ఇంతకుముందే చెప్పాను, శత్రువులు మనకన్నా డౌన్గా ఉన్నప్పుడు, మన సైడ్ పవర్ ఎక్కువగా, మన సైడ్ బలం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ శత్రుత్వం అన్నది మనం లెక్కల్లోకి తీసుకోకూడదు. సో ఇక్కడ ఉమాదేవిని తూర్పుకి మనం తూర్పు అంటే ఇక్కడ ఆ వర్గం నుంచి గమనించినట్లయితే పశ్చిమం అంటే తావర్గం అన్నది 5 అంటే తనకి ప్రతి వర్గం నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసే వర్గం నుంచి 5వ వర్గం అన్నది శత్రుస్థానం. అంటే తనకి శత్రుస్థానం ఏంటి? పశ్చిమం. పాముగా మనం ఇక్కడ భావించాం కదా, పశ్చిమం శత్రుస్థానం. అయితే మనం ఇప్పుడు జనరల్గా అయితే మనం దీని ప్రకారంగా ఈ ఫార్ములా ప్రకారంగా అక్కడ గృహం అన్నది కొనుగోలు చేయకూడదు, లేదంటే నిర్మాణం చేయకూడదు. కానీ నేను ఒక పాయింట్ చెప్పాను కదా, ఎప్పుడైనా మన సైడ్ బలం ఎక్కువగా ఉన్నప్పుడు గృహ నిర్మాణం అన్నది చేయొచ్చు. మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే గరుడ సర్పాలకు చాలా విరోధం అన్నది ఉంది. అయినప్పటికీ కూడా లోక ప్రసిద్ధమైన సర్పం కంటే గరుత్మంతుడు చాలా బలవంతుడు అనమాట. అందుకే
ఉమాదేవి అనేవారు పశ్చిమ దిక్కులో ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఎటువంటి శత్రు భయాలు అనేవి ఉండవు, పైగా విజయ కీర్తులు అనేవి లభిస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమాదేవి అనే ఆవిడకి ఇక్కడ మన తూర్పు నుంచి మనం కౌంటింగ్ చేసినప్పుడు పశ్చిమం అయింది కదా. సో ఇవి పేరుకి శత్రువులు, మనం ఇక్కడ వర్గాన్ని బేస్ చేసుకున్నప్పుడు శత్రువులే, అంతవరకు ఓకే. కానీ అయినప్పటికీ కూడా గరుత్మంతుడు చాలా బలవంతుడు, అంటే ఈ పాము శత్రువు అయినప్పటికీ కూడా పాము కన్నా కూడా గరుత్మంతుడు చాలా బలవంతుడు కాబట్టి ఈ శత్రుత్వం అన్నది మనం ఇక్కడ కౌంటింగ్లోకి తీసుకోకూడదని మనం ఇలా గమనించాలన్నమాట. సో వాళ్ళు ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఆ పశ్చిమంలో వాళ్ళు గృహ నిర్మాణం అన్నది చేయొచ్చు. దానివల్ల వాళ్ళకి ఎటువంటి శత్రుభయాలు అనేవి ఉండవు, పైగా విజయ కీర్తులు అన్నవి లభిస్తాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి వర్గం నుంచి, అంటే ఎవరైతే ఇల్లు కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ వర్గం నుంచి 5వ వర్గం శత్రుస్థానం వహిస్తుంది. శత్రుస్థానం వహించినప్పటికీ కూడా ఎవరైనా అంటే శత్రువులు మనకన్నా డౌన్గా ఉన్నప్పుడు, అంటే మనకి పవర్ ఎక్కువగా ఉండి శత్రువులు బలహీనంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ శత్రువులంతా కూడా మనం ఇక్కడ లెక్కల్లోకి తీసుకోకూడదు. అంటే జనరల్గా 1వ వర్గం నుంచి 5వ వర్గం శత్రు కాబట్టి 5వ వర్గంలో ఇల్లు కట్టకూడదని అంటారు. కానీ శత్రువుడు బలహీనంగా ఉన్నప్పుడు, మన సైడ్ బలం ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ మనము గృహ నిర్మాణం అన్నది చేయొచ్చు అని మనం చెప్తామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే గృహ నిర్మాణం ఫస్ట్ మనం చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ గ్రామార్వణం అన్నది కూడా చూడాలి. మనం ఇంతకుముందు వీడియోలో గ్రామార్వణం గురించి మాట్లాడుకున్నాం కదా, నక్షత్రార్వణం. సో ఆ నక్షత్రార్వణం కూడా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే గృహ నిర్మాణం చేయాలి అని అనుకున్నారో ఫస్ట్ గ్రామార్వణం, నక్షత్రార్వణం అది కూడా సరిపోతే, అది కూడా మన రిజల్ట్ సరిపోతేనే తర్వాత ఈ వర్గార్వణం ద్వారా కూడా మనము ఏ దిక్కులో ఇల్లు కడితే బాగుంటుంది అన్నది కూడా మనం ఇలా అనాలిసిస్ అన్నది మనం చేయొచ్చు అనమాట. సో దీనికే ఒక ఇందాక చెప్పినట్లు ఒక ఫార్ములా అనేది ఉంది. అంటే ప్రతి వర్గం వాళ్ళకి 5వ దిక్కు శత్రుస్థానం అనేది మనం చెప్తూ ఉంటాం కదా. సో దీనికే ఒక శ్లోకం అన్నది ఉంది. ఆ శ్లోకం ఏంటంటే స్వవర్గ పంచమః శత్రువు. స్వవర్గ అంటే ఎవరైతే గృహం తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ వర్గం నుంచి పంచమ అంటే 5వది అనమాట. 5వ వర్గము శత్రువు, 5వ వర్గం అన్నది శత్రువు. సో ఇలా మనం క్యాల్కులేషన్ చేయొచ్చు. సో ప్రతి దిక్కుకి కూడా అన్నీ కూడా ఎదురెదురు ఉంటాయి. చూడండి, తూర్పుకి ఎదురుగా పశ్చిమం, అలాగే ఉత్తరానికి ఎదురుగా దక్షిణం, నైరుతికి ఎదురుగా ఈశాన్యం, అలాగే వాయవ్యంకి ఎదురుగా ఆగ్నేయం, అలా ఉంటాయి అన్నమాట. సో తూర్పుకి గరుత్మంతుడు, ఆగ్నేయం పిల్లి అధిపతి, దక్షిణానికి సింహం, నైరుతి కుక్క, పశ్చిమం పాము, వాయవ్యం ఎలుక, ఉత్తరానికి ఏనుగు, ఈశాన్యానికి కుందేలు. ఇలా 8 వర్గాలు అనేవి ఉంటాయి. ఇలా వర్గాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎవరైతే గృహం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ వర్గం అన్నది మనం తీసుకోవాలి. సో ఇక్కడ మనం చెప్పాం కదా, ఉమాదేవి అనే ఆవిడ ఆ వర్గం కాబట్టి తూర్పు దిక్కు. అలా ఎవరైతే కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ అక్షరం తీసుకొని వాళ్ళ వర్గం నుంచి 5వ వర్గం అన్నది మనం ఇక్కడ చూడాలి. అయితే శత్రుస్థానం కొన్నిటికి పనికొస్తుంది, కొన్నిటికి పనికిరాదు. 5వ వర్గం అన్నది శత్రుస్థానం. అయితే అది ఎప్పుడంటే జనరల్గా మనం గృహ నిర్మాణం చేయాలి అని అనుకున్నప్పుడు 5వ శత్రుస్థానం వదిలేసి మనకి సరిపోయే మిగతా వాటిలో చూడాలి. కానీ ఎప్పుడైతే శత్రువు మనకన్నా బలహీనంగా ఉన్నప్పుడు ఈ శత్రుస్థానం మనకి ఎటువంటి హాని చేయదు అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇందాకే ఉదాహరణ కూడా మీకు చెప్పాను కదా. సో ఇక్కడ పాము గరుత్మంతుడు కనుక చూసినట్లయితే గరుత్మంతుడు బలవంతుడు కాబట్టి శత్రుస్థానం అయినప్పటికీ కూడా ఇక్కడ పశ్చిమంలో వాళ్ళు ఎటువంటి సందేహం లేకుండా గృహ నిర్మాణం అన్నది చేయొచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కావర్గం వాళ్ళకి నైరుతి దిశ శత్రుస్థానం అయినా కూడా అక్కడ నిర్మూలన అన్నది చేయొచ్చు, నిర్మాణం అన్నది చేయొచ్చు. అలాగే టా వర్గం వాళ్ళకి ఈశాన్యం శత్రుస్థానం అయినప్పటికీ కూడా అక్కడ వారు ఎటువంటి సందేహం లేకుండా గృహ నిర్మాణం కానీ గృహ కొనుగోలు కానీ చేయొచ్చు. ఇలా మనము వర్గార్వణం వల్ల అంటే వర్గాల వల్ల గృహ నిర్మాణం కానీ కొనుగోలు చేయడం కానీ ఇలా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ధన్యవాదములు.